శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కుమారుడే శిశుపాలుడు. శిశుపాలుడు జన్మించినప్పుడు అష్టావక్రగా పుడతాడు. అనేక వంకరలతో, అవయవాలతో దారుణంగా చూడడానికి చాలా భయంకరంగా పుడతాడు. అటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్యులు అతన్ని చూసి వాళ్ళ అమ్మకు చెబుతారన్నమాట. ఇతను ఎవరైతే ఇతను మొదటగా తాకినప్పుడు ఇతని యొక్క అవయవాలన్నీ సక్రమంగా మారిపోతాయో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు అని చెప్తాడు. అలాంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఒకసారి శిశుపాలుని తాకంగానే అతని యొక్క అష్టావక్ర రూపం అంతా మారిపోయి చాలా చక్కని రూపం లభిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడి యొక్క మేనత్త శ్రీకృష్ణుడిని అడుగుతుంది, నా బిడ్డని చంపొద్దని మాట ఇవ్వని. దానికి శ్రీకృష్ణుడు ఒప్పుకోడు. అప్పుడు చివరకు ఆమె కనీసం 100 తప్పులు చేసిందాకా నా బిడ్డని చంపొద్దని కోరుకుంటే సరే అని శ్రీకృష్ణుడు ఆమెకి మాట ఇస్తాడు. కానీ ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు అగ్రతాంబూలం శ్రీకృష్ణుడికి ఇచ్చినప్పుడు అక్కడ శిశుపాలుడు శ్రీకృష్ణుడు విపరీతంగా నిందిస్తాడు. నువ్వు 16,000 పెళ్లి చేస్తున్నావని, మేనమామని చంపావని, అలా రకరకాలుగా నిందలు చేస్తే 100 తప్పులు అయిపోయిన తర్వాత శిశుపాలుడిని సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అసలు ఎవరి శిశుపాలుడు? శిశుపాలుడు ఒకప్పుడు విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులే. మహర్షుల శాపం వలన వీళ్ళు 3 జన్మల్లో శత్రువుగా ఉంటానని ఒప్పుకున్న వాళ్ళల్లో వీళ్ళు ఇరువురు, దంతకృతుడు, శిశుపాలుడు అన్నదమ్ములు. కృతయుగంలో నరసింహస్వామి హిరణ్యాసుకులను చంపుతాడు. అట్లాగే శ్రీరామ అవతారంలో అక్కడ రావణాసుడు కుంభకర్ణుడు చంపుతాడు. ఈ కృష్ణ అవతారంలో శిశుపాలుడు దంతకృతుడని చంపుతాడు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు స్వామివారి యొక్క ద్వారపాలకులే.